శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో మనం ఈరోజు 10వ అధ్యాయమైనటువంటి విభూతి యోగంలో 41, 42 చివరి శ్లోకాలు చెప్పుకుంటున్నాం. 41వ శ్లోకం. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. పరమాత్మ ఇప్పటిదాకా మనకి ఆయన యొక్క విభూతుల గురించి, విభూతి విశేషంగా ఉండేది, విస్తారమైనది, వివిధంగా ఉండేటువంటి తన విభూతిని, తన యొక్క శక్తి విశ్వంలో ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇన్ని రకాలుగా మనకి చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు చివరిగా 2 శ్లోకాల్లో సారాంశాన్ని చెప్పేస్తున్నారు. పరమాత్మ మనకి 21వ శ్లోకం నుంచి 39వ శ్లోకం దాకా తన విభూతుల గురించి చెప్పారు. ఈ 21 నుంచి 39 శ్లోకం దాకా ఉండే వాటిల్లో 78 విషయాలు చెప్పారు. 78 విషయాలు కూడా విశ్వంలో తన యొక్క విశ్వరూపుడుగా ఎలా ఉన్నారనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. పరమాత్మను చేరుకోవడానికి కోసం మనం సాధన చేయాలంటే విశ్వంలో విశ్వేశ్వరుడు ఏ విధంగా ఉన్నాడో తెలుసుకుంటూ పోవాలి. అంటే ఏ విధంగా ఉన్నాడనే విషయం ముందు తెలిస్తే దానికోసం ప్రయత్నం చేసినప్పుడు ఆ పరమాత్మ మనం చేరుకోవడానికి అవకాశం వస్తుంది. అందుకని మనకు పరిచయం చేశారు ఇప్పటిదాకా. చేసి ఇప్పుడు ఆ విభూతి అంటే ఏందో చెప్పేస్తున్నారు. ఎటువంటిదట? యద్యద్ విభూతి మత్సత్వం. నా యొక్క నేను ఇప్పటిదాకా చెప్పాను, విభూతులని చెప్పా కదా, ఏదో చెప్పబడిందో అదంతా కూడా ఎటువంటి సత్వం. అది ఎటువంటిది? ఏ వస్తువు గురించి చెప్పానో, ఏ మునికి గురించి చెప్పానో, ఏ ప్రాణుల గురించి చెప్పానో, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్రీమద్ ఊర్జితమేవా, నా యొక్క శక్తి, నా యొక్క శ్రీ అంటే తన యొక్క కాంతి, శోభ, అవి ఏ ఏ వస్తువుల్లో, ఏ ఏ ప్రాణుల్లో, వేటన్నింటిలో నా శోభ కనిపిస్తుందో, కాంతి కనిపిస్తుందో అవన్నీ ఊర్జితమేవా, శక్తివంతంగా ఉంటాయో. ఎక్కడెక్కడ శక్తి ఉంటుందో, ఎక్కడెక్కడ కాంతి ఉంటుందో, ఎక్కడెక్కడ శోభ ఉంటుందో, ఎక్కడెక్కడ బలం ఉంటుందో, ఎక్కడెక్కడ ఐశ్వర్యం ఉంటుందో, ఎక్కడెక్కడ అధికారం ఉంటుందో, ఏదైతే గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుందో అదంతా కూడా తత్తద్దేవ అవగచ్చత్వం. నీవు తెలుసుకో అర్జున, నువ్వు తెలుసుకోవాలి. ఏమని? ఎక్కడెక్కడైతే ఏది ప్రకాశిస్తుందో, ఏ శక్తితో ఏది ప్రకాశిస్తుందో అదంతా కూడా మమ తేజోంశ, నా యొక్క తేజస్సు యొక్క అంశ మాత్రమే అని సంభవం. దానివల్ల ఏర్పడుతుంది, నా వల్లే ఏర్పడుతుంది. ఈ విషయం తెలుసుకో. ఇప్పటిదాకా నీకు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చా కదా, ఏవేవి ఉన్నాయో విభూతులు, ఇవన్నీ కూడా ఎలా సంభవిస్తున్నాయంటే నా వల్లే వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకోవాలి నువ్వు. ఇప్పటిదాకా చెప్పిన వంటికి ఆధారం నేనే, నా వల్లే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి నేను కానిది విశ్వంలో లేదు, నేనే అంతా అయి ఉన్నాను, నేనే అన్నీ అయి ఉన్నాను. కాబట్టి నేను తప్ప ఇంకోటి లేదు. ఈ విషయం తెలుసుకోవాలి నువ్వు. కాకపోతే అక్కడ వాటిల్లో ఉండే ఏదైతే గొప్పగా ఉంటుందో ఆ గొప్పతనం అంతా నేనే, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ గొప్పతనం కూడా ఏంది? అది ఐశ్వర్యమా, అధికారమా, ప్రాణమా, శక్త్యా, ఏదైనా కావచ్చు. ఏదైతే గొప్పగా ప్రకాశిస్తుందో అదంతా నేనే. నీటిలో రుచి ఉండి నేనే, అగ్నిలో ఉండే దాహక శక్తి నేనే, వాయువులో ఉండే వేగం నేనే, అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఏదైతే గొప్పగా కనిపించిందో అవంతా నేనే అయి ఉన్నా అన్న విషయం తెలుసుకో. మనకు 2 శ్లోకాల్లో మనలో ఉండే భావాలు మొత్తం చెప్పేశాడు. 4-5 శ్లోకాల్లో ఆ భావాలన్నీ కలిపి నేనే అని చెప్పేశాడు. ఇంకా ఆయన గాంధీ ఏముంది? మనలోనే 12 భావాలుగా కూర్చో ఉన్నాడు. విశ్వమంతా అన్నిట్లో అన్ని రకాలుగా కూర్చో ఉన్నాడు. అప్పుడు ఆయన తప్ప ఇంకోటి లేదని చెప్పేస్తున్నాడు. కాబట్టి నా యొక్క తేజస్సు వల్లే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. ఈ విషయం నువ్వు తెలుసుకో అర్జున అని చెప్పి ఈ శ్లోకంలో మనకు విభూతి యోగం అంటే ఎంతో డెఫినేషన్ కూడా చెప్పినట్టు ఒక విధంగా ఆయన చెప్తున్నట్టే. అసలు ఏమని? సత్వం, శ్రీ, ఊర్జిత. ఎక్కడ ఉత్సాహం ఉంటుందో, ఎక్కడ శక్తి ఉంటుందో, ఎక్కడ కాంతి ఉంటుందో, ఎక్కడ శోభ ఉంటుందో, ఎక్కడ ఉనికి ఉంటుందో, ఎక్కడ ప్రాణం ఉంటుందో అదంతా నేనే నేనే అనే విషయాన్ని పరమాత్మ చెప్పేశారు ఈ శ్లోకంలో. అదంతా తెలుసుకో అర్జున, నా తేజం వల్లే అది ప్రకాశిస్తున్న విషయం తెలుసుకో అనే విషయాన్ని
విభూతి అంటే డెఫినేషన్ కూడా చెప్పేశారు ఈ శ్లోకంలో. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాం అహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఇంక చివరి శ్లోకంలో పూర్తిగా చెప్పేస్తున్నారు స్వామి. ఏమని? అథవా, అలా కాకపోతే, బహునైతేన, ఇన్ని రకాలుగా నీకు చెప్పాను కదా, కిం, దానివల్ల ఏంది, జ్ఞాతేనా, తెలుసుకోవడం వల్ల ఏంది ప్రయోజనం. ఓ అర్జున, ఇంతకంటే ఏం చెప్తామయ్యా నీకు, ఇన్ని రకాలుగా చెప్పా కదా నీకు, ఎన్ని విషయాలు చెప్పాను, ఇన్నింట్లో ఉన్న నువ్వు ఊరికే ఎగ్జాంపుల్ చెప్పాను. ముందే చెప్పాడు ఆయన, నేను కొద్దిగానే చెప్తాను, అంతా చెప్పడం సాధ్యం కాదు, సమయం లేదు, చెప్పడానికి కూడా సాధ్యం కాదు. ఎన్ని చెప్తావు, ఎంతకాలం అని చెప్తావు, అన్నీ నేనైనప్పుడు. కాబట్టి నీకు కొద్ది సంగ్రహంగా చెప్తున్నాను, ముందు చెప్పాడుగా ఆయన, అర్థం చెప్తున్నాడు. ఎంతని చెప్పేది, ఎన్ని రకాలుగా చెప్పేది నీకు, ఎన్ని చెప్తే నీకు అర్థం అవుతుంది అసలు. అంత మాటలు ఎందుకు, ఒక్కటే గుర్తుపెట్టుకో. లాస్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు స్వామి. ఏమని? విష్టభ్యాం అహం ఇదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఈ జగత్లంతా కూడా నేనే వ్యాపించున్నాను, నేనే పట్టి నడిపిస్తున్నాను, నా వల్లే అన్ని జరుగుతోంది. కాబట్టి కాకపోతే నాలో కృష్ణం ఏకాంశేన, నువ్వు ఒక్కటే తెలుసుకోవాల్సింది. ఏంటది? నాలో ఉండే ఒక అంశం మాత్రమే ఈ విశ్వంగా ఉంది, అది నువ్వు తెలుసుకోవాల్సింది. మనం అందరం తెలుసుకోవాల్సింది, అర్జునుడు కాదు, మనం తెలుసుకోవాలి ఆ విషయం. విశ్వంలో ఉన్నది ఆయన ఒక అంశతోనే ఉన్నాడు. మిగతా అంశాలు మనకు 3 అంశాలుగా 4 సంపూర్ణమైన 4 భాగాలు అనుకుంటే, ఒక రూపాయలు 4 భాగాలు అనుకుంటే, రూపాయలో ఉండే 25% కాల్ భాగం అది మాత్రమే విశ్వంలో ఉన్నదట. మిగతా 3 భాగాలు విశ్వానికి అతీతంగా ఉంది. ఒక అంశం మాత్రమే నేను ఉన్నాను స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. ఈ విశ్వంలో నీకు కనిపిస్తున్నది, నీకు కనిపించే వాటిలో కనిపించకుండా కూర్చోంది కూడా నేనే. నీకు కనిపిస్తున్నా అనుకుంటున్నావు విశ్వం, దాంట్లో కనిపించకుండా కూడా నేనే కూర్చో ఉన్నాను. నువ్వు చూసే సూర్యుడిలో ఉండే శక్తి నేనే. ఆ శక్తి కనిపించడం లేదు, కనిపిస్తున్నాడు సూర్యుడు నీకు, కానీ కనిపించకుండా ఉన్న ఆ సూర్యశక్తి నేనే. మనకి ఎందుకంటే అక్కడ దాకా ఎందుకు, మన శరీరంలోనే ప్రతి అవయవం గురించి మనకు క్షుణ్ణంగా ఏం తెలియదు. ఎంత డాక్టర్ కోర్స్ చేసేవాడైనా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని కోర్సులు చేసినా, వాడు ఇంకా నేను తెలుసుకోవాల్సి ఉంది అంటాడు. ఒక మెదడు గురించి తెలుసుకునేవాడే మెదడు గురించి ఇంకా నేను తెలుసుకోవాల్సిన ఉంది అనాల్సింది. సముద్రం అంత ఉంది ఏ విషయం తెలుసుకోవాలన్నా. మరి అంత సముద్రం అంతా దాన్ని సృష్టించిన వాడు ఎవరు? ఆయన ఎంత గొప్పవాడు. అది కూడా మనకు కొద్దిగానే కనిపిస్తుంది, మనకు తలకాయ కనిపిస్తుంది. ఎలా ఉండి ఎన్ని నరాలతో ఈ యొక్క మెదడు పనిచేస్తుందో. అక్కడ దాకా ఎందుకు, మన మనసుతోనే మనం అన్ని అనుభవిస్తున్నాం. మన మనసు మనకు కనిపించడం లేదు. మరి మనసు లేదని చెప్తామా? మనసుతోనే అన్ని ఆలోచిస్తున్నాం, మనసుతోనే అన్ని ఇబ్బందులు పడుతున్నాం, మనసుతోనే అట్రాక్షన్ పొంది ఇంద్రియాలతో పరిగిస్తున్నాం. మన కళ్ళే మన కళ్ళతో మనమే చూడలేకున్నాం, మనల్ని మనం చూసుకోలేం అద్దం పెట్టుకుంటే తప్ప. అంటే ఈ కళ్ళ లోపల ఉన్న శక్తి, ఆ కళ్ళను కదిలించే నరాలు, వాటికి ఉండే ఆ తెల్లగుడ్డేంది, నల్లగుడ్డేంది, అవన్నీ నరాలేంది, అవన్నీ ఎట్ట కదులుతున్నాయి అసలు? దానికంతా ఆ నిర్మాణం ఎలా జరుగుతోంది? ఎవరు నిర్మించారు అదంతా? అంటే ఒక్క విషయం తీసుకుంటేనే, మన శరీరంలో ఒక్కొక్క భాగం తీసుకుంటేనే మనకు అద్భుతమైన విషయాలు కనిపిస్తాయి. మనకు వాక్శక్తి వస్తుంది గొంతు నుంచి. ఎలా వస్తుంది ఆ గొంతులోంచి వాక్? అసలు ఖాళీ ఉంటే కదా వస్తుంది, ఆకాశతత్వం ఉంటేనే వస్తుంది, ఆకాశం నుంచి శబ్దం వస్తుంది. మనకి ఇక్కడ ఆకాశం కూర్చోంది కాబట్టి ఆ చక్రం నుంచి మనకు వాక్శక్తి వస్తుంది. అది అదంతా ఎవరు నడిపిస్తున్నారు, ఎవరిస్తున్నారు? ఏది చూసినా, మనకు జలం చూసినా నీరు ఎట్లా వస్తుంది, మనకు కరెంటు చూస్తే కరెంటులో ఏ విధంగా అయితే ఒక బల్బ్ వెలుగుతుంది, ఒక ఫ్యాన్ తిరుగుతుంది, ఒక ఏసీ పనిచేస్తుంది, ఒక టీవీ పనిచేస్తుంది, ఒక కంప్యూటర్ పనిచేస్తుంది, అన్నీ పనిచేస్తున్నాయి. శబ్దశక్తి అదే ఉంది. నీటిలో అడుగు నుండి నీటి పైకి లాగే పంపింగ్ సిస్టమ్ కూడా కరెంటుతో పనిచేస్తుంది. మరి కరెంటు కనిపిస్తోందా? కనిపించడం లేదు, కానీ శక్తి మనకు కనిపిస్తోంది, మనం అనుభవిస్తున్నాం. గాలి అనుభవిస్తున్నాం, ఏసీ అనుభవిస్తున్నాం, నీటిని వాడుకుంటున్నాం, అన్నీ కరెంటుతో అనుభవిస్తున్నాం. కరెంటు లాంటి వాడే భగవంతుడు. ఆయన కనిపించకుండా మనకు అంత సహాయం చేస్తున్నాడు. కానీ మనకు అది తెలుస్తుందా? తెలియడం లేదు. అదే చెప్పారు, ఏకాంశం, ఒక అంశం మాత్రం నేను కనిపిస్తున్నాను, కనిపించడం లేదు మీకు. కనిపించకుండా 3 వంతులుగా ఉన్న భాగం నేను అసలు మీకు విశ్వంలో లేను. విశ్వంలో వ్యాపించిందంతా నేను ఒక అంశంతోనే ఉన్నాను.
నీకు తెలిసింది మీకు తెలియబడేది. అంటే ఈ ఒక్క అంశాన్ని పట్టుకొనే పూర్ణ శక్తిని నువ్వు పట్టుకోవాలి. మిగతా 3 అంశాలను పట్టుకోవాలి. ఈ ముందు ఈ ఒక్క అంశం మనకు తెలిస్తే కదా, ఈ ఒక్క అంశం మనకు తెలియడం లేదు అసలు. ఇదే చాలా కష్టంగా ఉంది తెలుసుకోవడానికి. ఎందువల్ల ప్రయత్నం చేసినా కూడా కష్టమే. ఎంత చెప్పినా ఎన్ని చేసినా మనలోనే పరమాత్మ కూర్చో అని చెప్పినా, ఇది చెప్పడం చెప్పింది మన నోటితో చెప్తాం ఈజీగా, కానీ చూడడం చాలా కష్టం. ఆ విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. నేను ఒక అంశంగా ఉన్న విశ్వమంతా నేనే ఒక అంశంగా ఉన్నాను అంతే తప్ప మిగతా పూర్తిగా ఇక్కడ లేను. పూర్ణత్వాన్ని పొందాలంటే నన్ను అందుకోవాలి, నా గురించి తెలుసుకోవాలి, నా విభూతి గురించి నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే నేను కనిపిస్తాను నీకు. అది కూడా మనకి పాదోస్య విశ్వభూతాన్ని త్రిపాదస్య అమృతం దివి. ఒక పాదంలోనే విశ్వమంతా వ్యాపించి ఉన్నాను, మిగతా పాదాలంతా అమృతం, అవి అమృతమయమైనవి, అవి అందుకోలేవు నువ్వు. విశ్వమంతా వ్యాపించే శక్తి మాత్రం ఒక వంతు మాత్రమే ఉంది. ఈ ఒక వంతు మాత్రమే కూడా నీకు అర్థం కావడం కష్టంగా ఉంది. ఇది కాంతి లేదు, ఇది తెలుసుకో. నీకు దాంట్లో కొద్దిగా చూపించాను, నీకు నా విభూతి కూడా చూపించాను, కానీ సంపూర్ణంగా చూపించలేం, సాధ్యం కాదు. ఎందువల్ల ఎన్ని గంటలు చెప్తే సరిపోతుంది. అన్నిట్లో ఆయన కూర్చున్నప్పుడు ఏం చెప్తారు? అప్పటికి చాలా వరకు చెప్పేశాడు. విశ్వంలో ఎంతవరకు మనం చూస్తున్నామో అవన్నీ చూపించేశాడు. పంచభూతాలు చూపించాడు, పంచ జ్ఞానేంద్రియాలు చూపించాడు, పంచ కర్మేంద్రియాలు చూపించాడు, దేవతా వ్యవస్థ చూపించాడు, ఋషులు చూపించాడు. అన్నీ ఏవేవి మనం ఊహిస్తున్నామో మనం భావిస్తున్నామో అవన్నింటిలో కూడా తన ఉన్నట్టు చూపించాడు. కానీ వాటి అన్నింటిలో కూడా ఒక అంశంగా కూర్చోన్నాడు. మిగతా అంతా మనకు అసలు అందుబాటులో లేనిది, మన ఊహకు అందంది. కానీ అది కూడా అందిస్తాడు. ఎప్పటికీ ఈ విభూతి తత్వం తెలుసుకొని ఎవడైతే ముందుకు అడుగు వేసి ధారణ చేస్తాడో, ధ్యానం చేస్తాడో, వాడికి ఆయన అందుబాటులోకి వస్తాడు, వాడని తీసుకుంటాడు. మనం అందుకోవడానికి వీలుగా ఉండే రకంగా చెప్తున్నాడు. ఈ విశ్వంలో చూడు, ఒక సముద్రం దగ్గరికి పోతాం, సముద్రం దగ్గర ముందు మన కెరటాలే కనిపిస్తాయి, కానీ కెరటాల వెనక అనంతమైన ఆ సాగరం ఉంది. కానీ సాగరం మనకు చూస్తున్నామా లేదా? చూస్తున్నాం, కనిపిస్తోంది. కానీ మనం ముందు దాంతో తృప్తి పడిపోతాం. ప్రపంచ విషయాలంతా మనకు తృప్తి కలిగించడం వల్ల మనం అక్కడ దాకా వెళ్ళడానికి ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి పరమాత్మ చెప్తున్నాడు, నీ విశ్వంలో ఒక వంతున్న నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేయి, నన్ను చేరుకుంటావు. కాబట్టి ఓ అర్జున, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం, ఒక వంతు మాత్రమే నేనున్నాను ఈ విశ్వంలో. కంటికి కనిపించే వాటిలో అన్నింటిలో కూర్చో ఉన్నాను, కనిపించని వాటిలో కూడా కూర్చో ఉన్నాను. కాబట్టి ఈ విశ్వంలో నేను తప్ప ఇంకోటి లేదు. నన్ను తెలుసుకోవాలంటే నువ్వు నా విభూతి తత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే నన్ను ఎప్పటికైనా చేరుకుంటావు అనే సందేశాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా మనకి చెప్పేశారు. మనకి 41వ శ్లోకంలో వచ్చేసి ఆ విభూతి అంటే ఏందో చెప్పేశారు. తర్వాత 42వ శ్లోకంలోకి వచ్చేసరికి విశ్వమంతా నా ఒక్క అంశం మాత్రమే ఉంది, గుర్తుంచుకో. ఎన్ని చెప్పినా ఇంకా కష్టం అర్థం కావడం. ఎంత చెప్పినా బహునైతేనే ఎంత చెప్పినా కూడా నా గురించి అది తక్కువే అవుతుంది. ఎందువల్ల విశ్వంతో వ్యాపించిన వాడిని ఏం చెప్తావు? అందుకని విష్టాభ్యాం, విస్తరించి వ్యాపించి ఉన్నాను. వ్యాపించి ఏం చేస్తున్నాను? నా బలంతో, నా ఐశ్వర్యంతో, నా శక్తితో పట్టుకొని నడిపిస్తున్నాను. పట్టుకొని నడిపిస్తుంటే ఒక అంశమే, ఏకాంశేనా, ఒకే ఒక అంశం. స్థితో జగత్తంతా స్థిరంగా కూర్చోన్నాను. అది తెలుసుకోవాలి. అంతా కాదు, నేను ఉండే ఒక అంశే ఉంది మీ దగ్గర. ఆ ఒక్క అంశం పట్టుకోవడానికి కష్టంగా ఉంది, మిగతా అంశంగా దేవుడు. కాబట్టి ఇది చూడడానికి ప్రయత్నం చేయమని చెప్పి మనకు సందేశం ఇస్తున్నాడు. అర్జునుడిని అడ్డం పెట్టుకొని మనకి ఎన్ని విషయాలు చెప్పేశాడు, ఎంతట ఎలా ఉన్నాడనే విషయం కూడా మనకి మనలోనే మన భావాల్లో ఎలా కూర్చొని అక్కడి నుంచి మొదలుపెట్టి తన విశ్వరూపాన్ని అంతా కూడా చూపించేసి విశ్వ విభూతి, విశ్వంలో విశ్వేశ్వరుడుగా విభూతిగా ఎలా వ్యాపించి ఉన్నారో, వ్యాపించి ఏ విధంగా పట్టుకొని నడిపిస్తున్నాడనే విషయం కూడా మనకి తెలియజేశారు ఈ యొక్క అధ్యాయంలో పరమాత్మ. ఈ విధంగా మనం ఈరోజు ఈ భగవద్గీతలో 41, 42 శ్లోకాలతో 10వ అధ్యాయం పూర్తయింది.